ఒకే కొండపై చెక్కబడిన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు, సహజంగా ఏర్పడిన జలపాతం, నాలుగు దిక్కులా మూసుకుపోయి కోనలా ఏర్పడిన నల్లమల సానువులు, క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు, కార్తీక పౌర్ణమి నాడు చంద్రకిరణాలు వెలుగుపడే త్రిముఖ దుర్గాంబ, శివలింగం కింద 10 అడుగుల లోతులో నీరు. వెల్కమ్ టు ట్రావెల్ ఇన్ 50s. 50+ ఉమెన్కి స్వాగతం. మన పనులు, స్ట్రెస్, బాధ్యతలు ఎప్పుడు ఉండేవే. అప్పుడప్పుడు బయటకు వచ్చి మీ ఇష్టమైన ప్లేసెస్ను విజిట్ చేయండి, చిన్న చిన్న ట్రిప్స్కి ప్లాన్ చేయండి, సంతోషాన్ని వెతుక్కోండి. ఈరోజు మేము భైరవకోనకు స్టార్ట్ అయ్యాము. ఈ భైరవకోన మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి సమీపంలో నల్లమల అరణ్యాల్లో ఉన్న ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం. అడవిలో ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా ఉంది. దూరం నుంచి మాకు ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వస్తుంది, టికెట్ తీసుకోవాలి. ఇక్కడేనా ఊరుందా? ఊరు లేదు, మేము టెన్నర్ పాడుకునే వాళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు. నైట్ ప్రాబ్లం ఉండదా? ఇబ్బంది, భయం జంతువులు అట్లా ఏమి రావా? చాలామంది భైరవకోనలో రాత్రిళ్ళు ఉండలేరు, అక్కడ ఏదో జరుగుతుంది అంటారు. అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తక్కువగా ఉంది. ప్రైవేట్ వెహికల్స్, ఆటోస్ ఎక్కువ తిరుగుతున్నాయి. మనకి ఇక్కడికి రాగానే ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ స్టే చేయడానికి నైట్ సత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకే కొండలో మలిచిన బ్రహ్మసూత్రం కలిగిన 8 శివాలయాలు ఉన్నాయి. వీటినే గుహాలయాలు అంటారు. క్రీస్తు శకం 600 నుంచి 1100 సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన పల్లవులు, తూర్పు చాళుక్యులు ఆ టైంలో నిర్మించిన ప్రాచీన గుహాలయాల్లో నిత్య పూజలు జరిగే అరుదైన గుహాలయాలు ఈ భైరవకోన గుహాలయాలు. ఈ గుహాలయాల్లో ప్రధాన దైవం బర్గులేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. మేము శివరాత్రి ముందు రోజు వచ్చాము. అంతా ఇక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి శివరాత్రి కోసం. ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టేశారు, ఎందుకంటే ఇంకా తర్వాత రష్ ఎక్కువ వస్తుందని. ఇక్కడ టికెట్ రేట్స్ ఉన్నాయి. దర్శనానికి 10 రూపాయలు, మిగిలిన అభిషేకాలకు కూడా దానికి తగ్గట్టు రేట్స్ ఫిక్స్ చేశారు. సో దాన్ని చూసుకొని మనకి ఏ అభిషేకం కావాలన్నా అడిగి చేయించుకోవచ్చు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఆయన పేరు మీదే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు. ఫస్ట్ భైరవమూర్తి శిల్పం ప్రతిష్ఠించారంట. తర్వాత కాలంలో దీని చుట్టూతా దేవగృహ నిర్మాణం చేశారు. ఈ ద్వారం పైన రాజపురేరి అనే ఒక రాజు యొక్క కూతురు గోవిందపురేరి వాళ్ళ మనవరాలు లోకమచే ఈ గుహాలన్నీ నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. మనకి ఇక్కడి నుంచి చూస్తే గుహాలయాలు కనిపిస్తాయి. ముందుగా కాలభైరవేశ్వరుణ్ణి దర్శించుకుందాం. పూర్వం భైరవుడు అనే చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు కాబట్టి దీన్ని భైరవకోన అని కూడా అంటారు. అంతేకాకుండా కాలభైరవుని ప్రసన్నం చేసుకోవటానికి మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేశారట. ఈ ఋషులకి, మునులకి భైరవకోన చేరుకోవడానికి ఒక కుక్క సహాయం చేసేదని, అందుకే ఈ కోనకి భైరవకోన అని పేరు వచ్చిందని చెప్తుంటారు. ఇక్కడ ఉన్న 8 గుహాలయాల్లో ఈ శశినాగలింగం ఒక్కటే ఉత్తర దిక్కున ఉంటుంది. మిగిలిన 7 కూడా తూర్పు దిక్కున ఉంటాయి. ఈ గుహాలయాల్లో ఉన్న శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాలను పోలి ఉండటంతో వీటిని ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. ఇక్కడ మనకు శివ పరివారం మొత్తం కనిపిస్తుంది. నందీశ్వరుడితో పాటు శృంగి, భృంగి అనే ద్వారపాలకులు, బ్రహ్మ, విష్ణువు, చండీశ్వరుడు, వినాయకుడు మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తారు. ఈ శివలింగం పైన ఒక నాగమణి ఉండేదంట. ఆ మణి నుంచి వచ్చే వెలుగు భైరవకోన మొత్తం ప్రకాశించేదంట. ఆ శివలింగం పైన కొంతమేరకు దొంగలు కొట్టేసి ఆ నాగమణిని ఎత్తుకుపోవాలని చూశారు. అయితే దొంగలకి కళ్ళు పోయాయట. ఈ భైరవకోన మొత్తం 1,01 శివలింగాలు ఉన్నాయంట. ఒక్క ఈ గుహాలయాల్లోనే 108 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి చిన్న చిన్న శివలింగాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ 2వ గుహాలయము కాశీ విశ్వేశ్వరలింగం చూస్తాం. ఇక్కడ కాశీలోని శివలింగం మాదిరిగానే ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. ఈ శివలింగాన్ని కనుక మనం దర్శనం చేసుకున్నట్లయితే కాశీకి వెళ్ళి దర్శించుకున్నట్లే లెక్కంట. దీనికి పక్కనే ఒక ఉపాలయం
మేరు పర్వతంలోని రుద్రలింగంని చూస్తాం. ఇక్కడ చూడండి, మనం అనేక శివలింగాల్ని చూస్తాము. తర్వాత దీనిపైన ఒక లిపి కూడా మనకి కనిపిస్తుంది. భైరవ కోన మొత్తంలో మనకి ఒక్క వేప చెట్టు కూడా ఉండదు, కాకులు కూడా ఉండవు. కారణం, ఈ భైరవ కోన మీద శని ప్రభావం ఉండదంట. శని వాహనమైన కాకి ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కాబట్టి అక్కడ కాకులు రావు. మూడవదైన రామేశ్వరలింగం చూద్దాం. ఇది రామేశ్వరంలోని సైకత శివలింగాన్ని పోలి ఉంటుంది. ఇది ఇసుక రంగులో, ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని రామేశ్వరలింగం అని చెప్తారు. ప్రతి ఆలయానికి ఉన్నట్లే ఇక్కడ కూడా శివలింగానికి అవతల యువతల ద్వారపాలకులు, చండీశ్వరుడు, వినాయకుడు ఉంటారు. నెక్స్ట్ మనము నగరేశ్వర శివలింగంకి వద్దాం. ఇది తిరుమల కొండల్లోని నగరేశ్వర శివలింగాన్ని పోలి ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి కొన్ని స్తంభాలు, కొన్ని శిల్పాలు, చిత్రకళ ఇవన్నీ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ శివలింగము గ్రానైట్ రాయితో కాకుండా ఈ కొండరాయితోనే చేయబడిందంట. ఇక్కడ ఒక శివలింగం ఉంది. ద్వారపాలకులు లేరు కానీ బ్రహ్మ విష్ణువులు అయితే ఉన్నారు ఇక్కడ. ఇది కూడా ఈ గుహాలయంలోనే కొండరాయితోనే తొలచబడింది. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు లేకుండా కొన్ని ఖాళీ ప్లేసెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ హరిహరులు, నటరాజస్వామి చిత్రాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ శ్రీ త్రిముఖ దుర్గా బర్గులేశ్వర స్వామి గుహాలయం చూద్దాం రండి. ఇది చాలా చిన్న గుహాలయము. అమ్మవారికి ఎదురుగా బర్గులేశ్వర స్వామి శివలింగం ఉంటుంది. అందుకని ఈ శివలింగాన్ని త్రిముఖ దుర్గా బర్గులేశ్వర శివలింగం అని అంటారు. ఇక్కడ అమ్మవారు 3 ముఖాలతో త్రిముఖ దుర్గాదేవిగా పిలువబడుతుంది. మధ్యలో ప్రసన్నవదనంతో మహాలక్ష్మి, కుడివైపు ముఖం నోట్లో నుంచి జ్వాల వస్తున్న మహాంకాళి, ఎడమవైపు అద్దంలో ముఖం చూసుకుంటున్న సరస్వతీదేవి మనకిక్కడ కనిపిస్తారు. వర్షాకాలంలో అమ్మవారు ఎదురుగా ఒక చిన్న సెలయేరు పారుతూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాడు చంద్రకిరణాలు ఆ నీటిలో పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఆ కిరణాలు అమ్మవారి నుదుటి మీద తిరిగి చేరుతాయి. ఈ విశేషం చూడటానికి కార్తీక పౌర్ణమి నాడు భక్తులు విపరీతంగా వస్తారు. అయితే అది కొన్ని సెకన్లు మాత్రమే ఉంటుంది, వాతావరణం అనుకూలించాలి. నెక్స్ట్ గుహాలయం శ్రీశైలం మల్లికార్జున శివలింగం ఉంటుంది ఇక్కడ. శ్రీశైలంలో ఉన్న శివలింగాన్ని పోలి ఉండటంతో దీన్ని శ్రీశైలం మల్లికార్జున లింగం అని అంటారు. ఇలా కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. అలాగే ఆంధ్రప్రదేశ్లో గుంటుమల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం, బొజ్జన్నకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ఈ భైరవకోన గుహలకి చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. ఇవి ప్రాచీన గుహాలయాల్లో నిత్య పూజలు జరిగే అరుదైన గుహాలయాలు. ఈ ఆలయాల మీద శిల్పాలు చెక్కిన వారు దీరుకంటి శ్రీశైలం గారు. ఇప్పుడు శ్రీ అష్టకాల ప్రచండ భైరవలింగం చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి పైన గోడలపైన చిన్న చిన్న ఋషులు, మునీంద్రులు శిల్పాలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా స్తంభాలపైన కూడా శిల్పకళ మనకు కనిపిస్తుంది. ఈ మునీంద్రులు సీసీ కెమెరా లాంటి వాళ్ళంట. భక్తులు ఎవరెవరు వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు గమనిస్తూ ఉంటారంట. ప్రతి శివలింగం బయట శివ పరివారం మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ స్తంభాలపైన సింహాల ఆకృతులు కూడా మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ చివరిదైన పక్షఘాత లింగాన్ని చూద్దాం. ఈ భైరవకోనలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకే కొండరాతితో తొలచబడిన ఇన్ని గుహాలయాలు ఉండటం ఒక ప్రత్యేకత అయితే, ఈ పక్షఘాత లింగంలో శివలింగం కింద నీరుంటుందంట. అందుకే దీన్ని జలలింగం అని కూడా అంటారంట. ఇక్కడ వినాయకుడు, శృంగి, భృంగి, బ్రహ్మ, విష్ణువు, చండీశ్వరుడు, అంతేకాకుండా ఈ స్తంభాలపైన సింహాలు ఆకృతులు, మునీంద్రులు ఇవన్నీ కూడా మనకి ఈ పక్షఘాత లింగం దగ్గర మనకి కనిపిస్తుంది. ఈ గుహాలయం పైన మనకు కనిపిస్తాయి.
ఇక్కడ లోపలికి వెళ్దాం. ఈ శివలింగం కింద నీరు ఎంత అడుగుల క్రింద ఉందో మనం ఒక్కసారి గమనిద్దాం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ శివలింగం కింద 10 అడుగుల నీరు ఉందంట. అయితే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేదు. స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ శివలింగం కింద. మీరు కూడా చూడండి. ఈ భైరవ కోనలో ఇది మనకు ఒక మంచి అనుభూతి. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కాబట్టి అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ భైరవ కోన. ఈ భైరవ కోన ఆలయంలో స్మార్త విధానంలో పూజలు జరుగుతాయి. స్మార్త విధానం అంటే ఏంటంటే పంచాయతన పద్ధతి ఉంటుంది. అంటే శివుడు, బ్రహ్మ, విష్ణువు, అమ్మవారు అంటే త్రిముఖ దుర్గాంబ, సూర్యుడు ఇలాంటి 5 దేవుళ్ళ మధ్య భేదం లేదని, అందరూ భక్తితో పూజించాలని ఈ భైరవ కోనలో స్మార్త పద్ధతిలో పూజలు జరుగుతాయి. అందుకే ఈ శశినాగలింగం గోడలపైన బ్రహ్మ, విష్ణు, గణపతి శిల్పాలు ఈ ఆలయ పూజా విధానాన్ని తెలియజేస్తున్నాయి. ఈ భైరవ కోనలో 108 కొలనున్నాయని చెప్తున్నారు. శివరాత్రి రోజు దేవతలు ఇక్కడికి జలకాలాడటానికి వస్తారంట. నిజంగా మనం ఇక్కడ కనుక వచ్చినట్లయితే ప్రకృతికి మనం చాలా దగ్గరగా ఉంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ కనుక ఈ ప్లేస్ని విజిట్ చేసిన తర్వాత ఒక మంచి ప్లేస్ని విజిట్ చేసామన్న ఫీలింగ్ మనందరికీ కలుగుతుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్తే శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది. అక్కడే మనకి అఖండ జ్యోతి కూడా కనిపిస్తుంది. పైననే శివరామ బ్రహ్మేంద్ర స్వామి, మునీంద్ర స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. చాలా కాలం ఇక్కడ కావిడి సుబ్బయ్య స్వామి వారు ఇక్కడ అన్నదానాలు అవి చూశారంట. తర్వాత ఈ ప్రాంతాన్ని భగవాన్ కాశీనాయన గారు డెవలప్ చేశారంట. మనకి ఇక్కడ అరుదైన దేవదారు వృక్షం కనిపిస్తుంటుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యుడు సిద్ధయ్య స్వామిని తన సజీవ సమాధి జరిగేటప్పుడు ఇక్కడి నుంచే దేవదారు వృక్షాల పూలు తెమ్మని ఇక్కడికి పంపించారంట. దీనిని కోరికల వృక్షం అని కూడా అంటారు. మన మనసులోని కోరిక కోరుకొని ఆ దారాన్ని కనుక ఈ వృక్షాన్ని కనుక కట్టినట్లయితే మన కోరికలు తీరుతాయని చెప్తుంటారు. ఇక్కడ నుంచి ఒక బిలమార్గం కూడా ఉంటుందని చెప్తారు. అది శ్రీశైలంకి దారితీస్తుందంటారు, అనుముల కొండకి దారితీస్తుందని చెప్తుంటారు. నెక్స్ట్ డే శివరాత్రి కాబట్టి కళ్యాణం కోసం ఇక్కడ ఎన్ని పూలైతే అమరుస్తున్నారు. ఈ శివరాత్రికి చుట్టుపక్కల ప్రకాశం డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచే ఎక్కువ మంది వస్తుంటారంట భక్తులు. ముందు రోజే వచ్చేసి చాలామంది ఇక్కడ సత్రాల్లో స్టే చేస్తారంట. మేము వచ్చినప్పుడు ఈ ఆలయ ట్రస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం జలపాతం చూద్దాం రండి. ఇక్కడ అన్నీ కూడా పెద్ద పెద్ద మామిడి చెట్లు, చాలా నీడనిస్తాయి, చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం నడిచేటప్పుడు కూడా. ఈ అడవుల్లో నుంచి ఎక్కడి నుంచో 200 మీటర్ల పైనుంచి జలపాతం వస్తుంది. ఈ భైరవ కోనలో ఇదొక పెద్ద ఆకర్షణ. కాకపోతే మేము ఫిబ్రవరిలో వెళ్ళాం కాబట్టి వాటర్ చాలా తక్కువగా ఉంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే జూన్ టు జనవరి టైం వరకు వెళ్ళండి. చాలా బాగుంటుందంట జలపాతం. కానీ ఆ వర్షం వచ్చినప్పుడు ఆ భైరవ కోన మొత్తం నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. చూడటానికి చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు కోన అంటే అర్థం అదే. ఎత్తైన కొండలు, ఎత్తైన చెట్లు, పైనుంచి వచ్చే జలపాతాలు, అన్ని మార్గాలు మూసుకుపోయి కేవలం ఒకే ఒక్క మార్గం ద్వారా మనం లోపలికి వెళ్ళగలిగే ప్లేస్ ఏదైనా ఉంటే దాన్ని కోన అంటారు. కొంచెం వాటర్ వస్తున్నా కూడా ఆ కింద టబ్లో పడేటట్లు చేశారు. సో ఇక్కడ కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు. ఎంతో ఎత్తు నుంచి వస్తున్న ఈ జలపాతము ఈ రాళ్ళని, ఆ చెట్లని ఒరుసుకొని వాటిలో ఉన్న ఔషధ గుణాలని తమలో ఇముడ్చుకొని పడుతున్న ఈ నీళ్లు మన మీద పడటం వల్ల మనకున్న అనేక రుగ్మతలు, వ్యాధులు నశిస్తాయని ఇక్కడ నమ్మకం. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ భైరవ కోన. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఈ జలపాతంలో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ భైరవ కోనలో ఎలాంటి క్యాంటీన్లు, రెస్టారెంట్లు ఉండవు. కానీ మన ఫుడ్కి ఎలాంటి లోటు ఉండదు. చాలా వేడివేడి ఆహారం దొరుకుతుంది ఇక్కడ అన్నదాన సత్రాల్లో.
ఇక్కడ 2-3 అన్నదాన సత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా శివరాత్రి రోజు వాలంటీర్గా చాలామంది పెడుతుంటారు. ఇదండి మా భైరవ కోన విశేషాలు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. Till then, goodbye.